వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము తెలుసుకునే సబ్జెక్ట్ వచ్చేసి కీళ్ళ వాతము, మోకాల నొప్పులు, వీటి గురించి తెలుసుకుందాము. అసలు మోకాల నొప్పులు అంటే ఏంటి అంటే దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ముందుగా అసలు ఆర్థరైటిస్ అనేది ఏంటి తెలుసుకోవాలి అంటే, మనం లాటిన్ భాషలో ఆర్థ్ర అంటే ఎముకల్ని, బోన్స్ని, దాన్ని ఆర్థో అంటాము. దానికి వచ్చే వాపునే అదే ఐటిస్, ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాము. అంటే ఇవి జనరల్గా ఏంటంటే ఎక్కడైతే రెండు జాయింట్స్ ఎముకల కలయిక ఉంటుందో అక్కడ అరిగిపోయి వాపులాగా వచ్చి అక్కడ ఉండే మృదులాస్థి అంటే కండరాలు, వాటిలో ఉండే నరాలు అన్నీ కూడా ఒత్తిడికి లోనై వాపులాగా వస్తే దాన్నే ఆర్థరైటిస్ అంటాం. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. బట్ మనం జనరల్గా చూసేది, పేషెంట్స్ ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటంటే, ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, అలానే రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాము, గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సో వీటి గురించి మనం తెలుసుకుందాము. అసలు ముందుగా డాక్టర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే చెప్పాం కదా, ఎముకల్లో వచ్చే వాపుని అంటాము. దాన్ని గుర్తించడం ఎలా, ఎవరికి వస్తుంది అంటే, దీంట్లో ముందుగా చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది ఒక ఏజ్ వల్ల, వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో, ఏజ్ 50-60 ఇయర్స్ వాళ్ళల్లో జనరల్గా చూస్తుంటాం. దీంట్లో ఏమవుతుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో, ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ వల్ల మన బాడీ బియరింగ్ జాయింట్స్ అంటాం. అంటే మోకాళ్ళు కానివ్వండి, హిప్ జాయింట్స్ కానివ్వండి, అట్లానే స్పైన్ కానీ, వీటి మీద అలానే మన కీళ్ళు కూడా, అంటే యాంకిల్ జాయింట్స్, ఇవన్నీ కూడా బరువు, మన శరీర బరువుని మోసేవి కాబట్టి వీటిలో ఏజ్ వల్ల, అధిక బరువు వల్ల రాపిడికి గురై అరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా బ్లడ్లో మన బాడీయే మన మంచి కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది జెనెటిక్గా ఉంటుంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతుంది. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. దీన్నే రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాము. అలానే గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిన్లో నుంచి, మన బాడీలోంచి వెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అవి రాళ్ళలాగా తయారయ్యి, ఎస్పెషల్లీ బొటన్ వేలు దగ్గర క్లాగ్ అవ్వడము, అలాంటి యూరిక్ యాసిడ్ ఇవన్నీ చూస్తుంటాము. అలానే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. అంటే మనం చూస్తుంటాం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా స్పైన్, వెన్నుపూస అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి కొంచెం కూడా అంటే ఏదైనా తిరిగి చూడాలన్నా మనిషి మొత్తం బాడీ అంతా, మెడ తిరిపి చూడాలన్నా కానీ మొత్తం బాడీ అంతా తిరిగి చూస్తుంటారు. అదే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దాంట్లో HLA-B27 పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఆర్థరైటిక్ కండిషన్ కూడా చూస్తుంటాం. అంటే ఎముకల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా గుర్తించడం ఎలా, దాని లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్గా చూస్తే ఏంటంటే, దీనికి ఏదో ఎక్స్రేలే అవన్నీ కంపల్సరీ కాదు. మనం చేసే మన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది కలిగినప్పుడు, అంటే ముందు దీనికి ఒకటి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం దాన్ని తొందరగా, అంటే దాన్ని కార్టిలేజ్ అనేది ఏదైతే రెండు జాయింట్స్ మధ్యలో ఉంటుందో అది కుషన్ లాగా పనిచేస్తుంటుంది. అది అరిగిపోకుండా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే దీన్ని మంచిగా అక్కడే మెయింటైన్ చేయగలుగుతాం. ఇంకా లేటర్ స్టేజెస్లో, 3rd, 4th స్టేజ్లో వచ్చిన వాళ్ళని ఏంటంటే, అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ అవుతుంది. అంటే ఏ మెడిసిన్స్, ఏ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు శల్య చికిత్సస్ అనేది అడ్వైజ్ చేస్తాం. బట్ మనకి జనరల్గా చాలా హింట్స్ ఇస్తుంది, మన శరీరం చాలా మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలా అంటే, నొప్పి ఒకటేనే కాకుండా మనం చేసే పనులు, అంటే కొంచెం దూరం మనం లేచి నడిచి వెళ్ళాలన్నా నాతో అవ్వట్లేదు, లేకపోతే కుంటినట్టు అవ్వడము, కాలు అంటే తీసి కాలు పెట్టడంలో కూడా చాలా ఇబ్బంది అవ్వడము. దీని లక్షణం మెయిన్గా ఏంటంటే స్టిఫ్నెస్ అంటాం. ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడేది మోకాళ్ళల్లో. ఈ మోకాళ్ళలో ఏంటంటే మనకి చూసుకుంటే, దాని స్ట్రక్చర్ చూసుకుంటే, మన ఈ రెండు ఎముకల మధ్యలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కార్టిలేజ్ అంటాం. అది కుషన్ లాగా, దాంట్లో సైనోల్ ఫ్లూయిడ్ అంటే ల్యూబ్రికెంట్ అనేది ఉంటుంది. ఇది మన మూమెంట్స్ని ఫ్రీగా ఉంచి మన యాక్టివిటీస్ అన్నిటినీ రెగ్యులర్గా చేయడానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది, ఆ లిక్విడ్ అనేది డ్రై అప్ అయిపోయి ఆ కార్టిలేజ్ రప్చర్ అవుతుందో, అప్పుడు ఒక ఎముకకి ఇంకో ఎముక రాపిడి జరిగి అక్కడ నడవలేని పరిస్థితి కూడా వస్తుంది. దీన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలంటే వాతం కింద చూస్తాము. అంటే మీరు చాలా మటుకు వినే ఉంటారు, వాతం చేసింది అంటే
దాన్ని సంధివాతం. ఒక జాయింట్లో ఈ వాతం పెరిగిపోవడం అంటే బాగా డ్రైనేజ్ పెరిగిపోవటం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎముకకు ఒకటి రాసుకోవటము, వీటితో పాటు అక్కడ ఉండే కండరాలు ఏవైతే పోషణ ఇచ్చి మూమెంట్కి ఉంటాయో కండరాలు వీక్ అయిపోవటము, నరాలు దెబ్బతినడం అనేవి చూస్తుంటాం. మరి ఇది ఒకటే లక్షణమా అంటే దానికి మెయిన్గా వచ్చేది పెయిన్ కూడా అంటాం. అంటే నొప్పితో పాటు వాపు, కొంచెం కాలు ముందుకి వెనకన్నా సౌండ్స్ లాంటిది, కూర్చొని లేవలేకపోవటం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు నడకని చూసినప్పుడే మనకు ఒక అర్థం అవుతుంది. అంటే బో షేప్ ఉండడము, ఒక కాలు పైకెత్తి నడవటము, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ లక్షణాలు. ఇవి కాకుండా మనకి ఇంకా తెలుసుకోవాలి వీటి గురించి అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ ఈజీగా దొరికే మోడర్న్ టెక్నాలజీ ఎక్స్రేస్ చూడగానే మనకు తెలిసిపోతుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది, ఎవరైతే అధిక బరువు ఉంటారో, ఏజ్డ్ పర్సన్స్ అని నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే పాపం ఏజ్డ్ పర్సన్స్లో ఈ నొప్పి దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. అంటే నొప్పి వేసుకుంటే కాస్త తగ్గుతుంది, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అంటారు. దీనివల్ల మనందరికీ తెలిసిందే నొప్పి గోళీల వల్ల, స్టిరాయిడ్స్ వల్ల, ఇతరత్ర కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము. సో అందుకని అంటే ఈజీగా ఆయుర్వేదంలో దీన్ని మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేసే వాటిని, దాని గురించి సరైన అవగాహన లేక, నాలెడ్జ్ లేక మనము ఏదో స్టిరాయిడ్సో పెయిన్ కిల్లర్సో వాడేసి ఆ 6 hours 1 day గురించి ఆలోచించుకుంటే రాను ఇంకా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. సో అందుకనే ఎప్పుడైతే నేను చెప్పినట్టు మన కొంచెం వర్క్లో ఇబ్బంది అవుతుంది, వాతం చేసింది అని మనకు అనిపించినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి వాతం వల్ల ఏం జరుగుతుంది, మీకు పథ్యం వల్ల, డైట్ వల్ల కూడా కొన్నిసార్లు చాలా ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే వాతం చేసే ఫుడ్స్ లైక్ వంకాయ అని కానివ్వండి, పెరుగు అని కానివ్వండి, లేకపోతే చల్లగాలికి వెళ్ళటము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, బాసిట్ పట్టు అంటాము అది వేసుకొని కూర్చోవడము, ఎక్కువ బరువులు ఎత్తడము, ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారము మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ మేము ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులు, దానికి సింపుల్గా అంటాము, మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసి మరగబెట్టుకొని కొంచెం వేడి చేసి ఎక్కడైతే ఈ నొప్పి వాపు ఉంటుందో అప్లై చేయటం వల్ల వ్యాసోడైలేషన్ అంటాం. అంటే రక్త ప్రసరణ అనేది ఫ్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే హాల్ట్ చేయగలిగితే ఉంటాము. అలానే లోపల కూడా మనం ఏంటి ఈ వాతాన్ని కట్టడి చేయటము, మనం జనరల్గా వింటాము కాల్షియం తగ్గిపోయిందని, మినరల్స్ తగ్గిపోయాయని, అవన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారానే మనకి లభిస్తాయి. కానీ అది అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, దాన్నే వాతం అంటాము. సో ఎందుకు అబ్జార్ప్షన్ తగ్గిపోయింది అన్న దానికి ఆయుర్వేదంలో దానికి చక్కటి ఔషధాలు ఉంటాయి. లైక్ ఫుడ్లో కూడా మునగాకు లాంటిది తీసుకోమనడం కానివ్వండి, పప్పుల్లో వాటిలో వేసుకొని, ఆవు నెయ్యిని, అలానే మనకి పిప్పలి అంటాము, ఇది వాతాన్ని చాలా మంచిగా కట్టడి చేయడంలో ఈ పిప్పలి అనేది కూడా యూజ్ అవుతుంది. బాడీని హైడ్రేటెడ్గా ఉంచడము, ఇలాంటివి డైట్లో చేస్తూనే నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతాం. ఇవన్నీ చేసినా లేదు డాక్టర్ గారు చాలా పెయిన్ఫుల్గా ఉంది, మరి సర్జరీ ఒకటే ఆప్షన్ అంటే సర్టన్లీ నాట్ అని చెప్తాం. ఎందుకంటే కొన్ని స్టేజెస్ వరకు మనము దీన్ని మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అవి కూడా కాకపోతే ఆయుర్వేదంలో పంచకర్మలో పూర్వకర్మాస్ అంటాము. దాంట్లో జాను బస్తి, జాను అంటేనే మోకాల్ని, దీనికి పిండి లాంటిది కొన్ని మెడిసిన్స్తో అప్లై చేసి ధారలాగా వేయటం వల్ల ఈ కండరాలకి కావాల్సినంత పోషణ, ఆక్సిజనేషన్, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొబిలిటీ పెరుగుతుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లో జరగాల్సిన డ్యామేజ్ మనం కొంచెము స్లో అవాయిడ్ చేసి 10-15 years వరకు మేనేజ్, ఎటువంటి నొప్పి గోళీలు లేకుండా, ఎటువంటి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ కాకుండా మేనేజ్ చేయగలుగుతాం. అప్పటికి కొన్ని ఔషధాలు అవసరం అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొంచెం ఓపికగా వాడుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గుగ్గులు అంటాము, యోగరాజ గుగ్గులు అని కానివ్వండి, నిర్గుండి అది కషాయం కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం. మరి ఇంట్లో మనం ఏం చేసుకోగలుగుతాము ఎర్లీ స్టేజ్ అంటే నేను చెప్పినట్టు కొంచెం తైల అభ్యంగనాలు చేయటము, ఆవు నెయ్యి తీసుకోవడము, అలానే మనకి వావిలాకు మనకి దొరుకుతూనే ఉంటాయి, వావిలాకు కానీ ఆముదం కానీ, వీటిని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని స్నానం చేసేప్పుడు మోకాళ్ళ మీద కానీ ఎక్కడైతే జాయింట్స్ పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయటం వల్ల కండరాలలో ఉండాల్సిన ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ అయ్యి కొంచెం ఫ్రీనెస్ పెరుగుతుంది. అలానే నేను చెప్పినట్టు ఇవన్నీ వర్కౌట్ కాకపోతే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది తప్పకుండా మీరు అవైల్ చేసుకోగలిగితే ఇది సివియారిటీ కాకుండా, ఒకవేళ అయినా కాంప్లికేషన్స్ కాకుండా మనం అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. వెన్నుపూస దాని సంబంధిత వ్యాధులు. వెన్నుపూస అంటే మెడ దగ్గర నుంచి నడుం వరకు ఉండే ఈ 33 వర్టిబ్రల్ కాలమ్స్లో వచ్చే వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం చూసుకుంటే చాలా టీనేజర్స్ నుంచి ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళల్లో కూడా చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దీనికి కారణంగా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే
మనము కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టీనేజర్స్లో చూసుకుంటే థ్యాంక్స్ టు ద రోడ్స్ అంటాము. ఈ బంపీ రోడ్స్ వల్ల ఏమవుతుందంటే మన వర్టిబ్రల్ కాలమ్ అనేది ఒక అలైన్మెంట్ ఉంటుంది. అది మనము మూమెంట్స్ చేయడానికి, మనం ఏదైనా ఎత్తి వంగి తీయడానికి కానీ, మనం బరువులు ఎత్తడం కానీ, పనులు చేయడానికి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు దెబ్బతింటుంది, దాని మీద అతిగా ఒత్తిడి పడినప్పుడు, అంటే సడన్గా వెళ్తూ రోడ్లో సడన్ జర్క్స్ లాంటివి రావడము, ఎప్పుడన్నా గుంతలు లాంటివి పడ్డప్పుడు వెన్నుపూస మీద ప్రెషర్ పడుతుంది. ఇవి మిగతా జాయింట్స్ లాగా పెద్ద జాయింట్స్ కాదు, చాలా చిన్నవి. 5 రకాలు ఉంటాయి: సర్వైకల్, థొరాసిక్, లూంబారు, అలానే సాక్రము, కోసిక్స్ అనేవి. సో వీటిలో ఇవి చాలా చిన్న జాయింట్స్ ఒకదానికొకటి పేర్కొని ఉంటాయి. అయితే వీటి మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం. అవి ఏంటి, మనం చూస్తే మాంసం ముద్ద, ఒక జాయింట్ మధ్యలో ఆ మాంసం ముద్ద లాంటిది ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అది బ్రేక్ అయ్యి బయటికి రావటం చూస్తుంటాం. ఇది జనరల్గా మనము మన ట్రావెలింగ్ వీటి వల్ల చూస్తాం. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫిషియన్సీస్ అంటాం, అంటే బాడీలో మినరల్స్, విటమిన్స్ డిఫిషియన్సీస్ వల్ల, కొన్నిసార్లు పోస్చరల్ వల్ల అంటాం, అంటే ఒకటే పొజిషన్లో మనం చూస్తుంటాము. ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే కంప్యూటర్స్ ముందు ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల సర్వైకల్ వర్టిబ్రాల మీద ఒత్తిడి పడి అది ఒక రోజులో జరగకపోవచ్చు. అంటే మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ డాక్టర్ గారు నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ఆపరేషన్ అని చెప్పారు, అది ఎంఆర్ఐ తీసాము, దాంట్లో మొత్తం అరిగిపోయి వచ్చారు. బట్ మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎంఆర్ఐ తీస్తారో ఆ రోజు అరగదు. ఇది ఒక ఎముక అరగాలంటే 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ 2 నుంచి 3 సంవత్సరాల వరకు మన బాడీ చాలా చెప్తుంది, మనం వాటిని గుర్తించడంలో విఫలమవుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడైతే మనం అంటాము మెడ నొప్పి కానివ్వండి, నడుము నొప్పి వచ్చినా కానీ నేను రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది, లేదంటే ఇది ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది అంటాం. కాదు, అది మీకు ఒక వార్నింగ్ సిమ్టమ్. సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు చేసే రోజువారీ యాక్టివిటీస్, అంటే ఎక్కడ దూరం వెళ్ళాలి, కొంచెం ఏదైనా పని చేయాలన్నా అమ్మో నాతో అవ్వట్లేదు అన్నప్పుడే మన బాడీ ఎక్కడో డిస్బ్యాలెన్స్ అవుతుంది అనేది గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏం చేయాలి, నేను యాజ్ ఏ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాతపైత్య కఫాల్లో వాతం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ డైట్లో కొన్ని చేంజెస్ చేస్తూ, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటుంది. సరే, ఇవి కాకుండా మనం ఇంకెలా గుర్తించగలుగుతాము, వీటి లక్షణాలు ఏంటి అంటే మెడ మీరు చూస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఈ వెన్నుపూసలో ఉండే ఈ 7 వర్టిబ్రాలో ఇంత చిన్నగా నరాలు వెళ్తుంటాయి, దాన్ని క్రేనియల్ నర్వ్స్, అలానే స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ అనేవి బ్రెయిన్ నుంచి ఎలా ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ అనేవి, ఈ స్పైనల్ నర్వ్స్ అనేవి ఒత్తిడి, అంటే ఒక ఎముకకు రాపిడి, నేను చెప్పినట్టు ఇంతకుముందు హెర్నియేషన్ అంటాం, కిందికి జారిపోవటము, డిస్క్ ప్రొలాప్స్ అవటం వల్ల నడుములో కూడా అక్కడ ఉండే నరాలన్నీ కూడా దెబ్బతింటాయి. మీరు ఒక ఏజ్ తర్వాత 40, 45 ఆర్ 50 ఇయర్స్ వాళ్ళల్లో ఒక ఎముక అరిగిపోయిన తర్వాత దాన్ని రీజనరేట్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ మరి ఆయుర్వేదంలో ఎలా వీటిని తగ్గించగలుగుతున్నామంటే మనకు ఉండే ఈ కండరాలు, నరాలని మళ్ళీ రీజనరేట్ చేసే శక్తి మాత్రం ఉంటుంది. అది 60-70 ఏళ్ళ వాళ్ళల్లో కూడా మన నరాలు అనేవి రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మేము చేసే థెరపీస్ కానివ్వండి, ఆ ఔషధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వాతానికి సంబంధించి, అలానే కండరాలు, నరాలని పోషణ చేయటం వల్ల ఆ అరిగిపోయిన ఏదైతే డిస్క్ లోపలికి బల్జ్ అయ్యి ఉంటుందో అది వంగిపోయి అది జారటం వల్ల ఈ కండరం ఎప్పుడైతే హోల్డ్ చేయగలుగుతుందో అక్కడ మళ్ళీ ఆక్సిజనేషన్ పెరుగుతుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రాక్చర్ అయిన చోట మనం చూస్తుంటాం, చేతికి కానీ ఎక్కడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మనము ఫ్రాక్చర్ అయిన తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక 40 రోజుల్లో బోన్ అనేది ఫామ్ అయిపోతుంది. కానీ కట్టు ఎందుకు కడతాము, అది అనీవెన్గా మళ్ళీ అవ్వకూడదు. కాబట్టి ఒక కట్టు కడితే నార్మల్గా అది ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి అలానే ఎప్పుడైతే ఈ నడుము దగ్గర కానివ్వండి, మెడ దగ్గర కానివ్వండి అరిగిపోతాయో, మేము చేసే థెరపీస్ వల్ల ఆ కండరాలు ఇవన్నీ బోన్స్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ వాటిని రీజనరేట్ చేయడానికి, ఆక్సిజనేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే మెయిన్గా ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు వైద్యుని కలవాలి అంటే మీరు చేసే ఇప్పుడు మెడ దగ్గర వచ్చినప్పుడు కొంచెం మనం మూమెంట్ చేసినా కళ్ళు తిరగటము, వీటి లక్షణాలు కళ్ళు తిరగటము, చేతుల్లో తిమ్మిర్లు, గుండె దడ అంటాం, కూర్చొని లేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, అలానే గుండె దడ లాంటిది ఇవి చూస్తుంటాం. అలానే మెడ స్టిఫ్నెస్, పొద్దున్న లేవగానే స్టిఫ్గా ఉండడము. సేమ్ సిమ్టమ్స్ నడుము దగ్గర అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, కాళ్ళల్లోకి తిమ్మిర్లాగా రావడము, అండ్ ఎస్పెషల్లీ లోవర్ స్పాండిలైటిస్ అంటాం, లూంబార్ స్పాండిలైటిస్లో సయాటికా నరం. ఈ సయాటికా గురించి చాలామంది నాకు సయాటికా ఉంది అంటారు. సయాటికా అందరికీ ఉంటుంది, 2 సైడ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే L3, L4లో అరిగిపోయి అది దీని మీద ఒత్తిడి తెస్తుందో
అది తొడల బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే ఆ నరం అంతా ఒత్తుకుపోతుంది. సో ఇక్కడ సయాటికా కన్నా ముందు ఆ సయాటికా నరం ఒత్తుకున్న దాన్ని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సో చేసినప్పుడు ఆ తిమ్మిర్లు కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. అలానే సర్వైకల్ స్పాండిలైటిస్కి లూంబార్ స్పాండిలైటిస్కి మేజర్గా ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, లూంబార్ స్పాండిలైటిస్లో మనం రెస్ట్ ఇచ్చి ట్రీట్మెంట్స్ చేస్తే చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. బట్ సర్వైకల్ స్పాండిలైటిస్కి ఎందుకు టైం పడుతుంది డాక్టర్ గారు అంటే, ఇది ఎమోషనల్లీ కనెక్టెడ్. మనిషి ఎంత ఆలోచన చేస్తుంటే అది బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిన ఆక్సిజనేషన్ని ఆ క్రేనియల్ నర్వ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో మరి చూస్తుంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో చాలా యాంగ్జైటీగా ఉంటారు, భయపడుతూ ఉంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. వీళ్ళల్లో అందుకే కౌన్సిలింగ్తో పాటు మెంటల్గా కూడా మనం వాళ్ళని మానసికంగా కూడా కొంచెం కంట్రోల్ చేయగలిగితే సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఎండప్ చేసిన వాళ్ళం అవుతాము. అయితే దీనికి చికిత్సలు ఏంటి అంటే, మనకి ఈజీగా ఇంట్లో మనం చేసుకోగలిగితే రోజు నువ్వుల నూనెలో కొంచెం కర్పూరాన్ని మిక్స్ చేసి వెన్నుపూస మెడ దగ్గర నుంచి నడుం వరకు అప్లై చేసి కాస్త ఎండలో ఉండగలిగితే మ్యాక్సిమం విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అలానే కండరాల్లో రక్త ప్రసరణ ఫ్రీగా సరఫరా అవుతుంది. ఇవన్నీ చేస్తున్నా అసలు ట్రీట్మెంట్ అంటే తగ్గట్లేదు. దీనికి మరి ఆయుర్వేద పరిష్కారం ఏంటి అంటే, దీనికి చాలా చక్కటి పరిష్కారము. కాస్త ఓపిక్గా మీరు ఔషధాలు, వాతాన్ని తగ్గించి ఈ కండరాల పోషణ పెంచే ఔషధాలు ఉంటాయి. అలానే పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ అంటాము. పంచకర్మలో కూడా నస్యకర్మ అనేది ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తాం. అదేంటి, ఆవు నెయ్యిలో కొన్ని మందుల్ని మిక్స్ చేసి రోజు ఉదయాన్నే ముక్కులో 4 ఈచ్ ముక్కులో నాస్ట్రిల్స్లో 4 చుక్కలు వేయటం వల్ల డైరెక్ట్గా అది బ్రెయిన్కి ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ పెరిగినప్పుడు సర్వైకల్ కంప్రెషన్ అంతా తగ్గుతుంది. అలానే లూంబార్ స్పాండిలైటిస్ నడుము దగ్గర వచ్చినప్పుడు మాత్రాబస్తి అంటాము. అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని త్రూ యానస్ ద్వారా పంపించడం వల్ల అక్కడ పేరుకుపోయిన స్టిఫ్నెస్ అయిన మజిల్స్ని రిలీజ్ చేస్తుంది. వీటితో పాటు ఎక్స్టర్నల్గా పూర్వకర్మాస్ అంటాము. వాటినే మనకి మీరు చూస్తే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో కూడా అన్ని చోట్ల ఇది చాలా ప్రముఖంగా చూస్తుంటాం. అదే కటివస్తి అంటాము, గ్రీవవస్తి అంటాము. గ్రీవవస్తి అంటే మెడ దగ్గర చేస్తే ఒక పిండి లాంటిది పెట్టి ఆయిల్స్ని దారలాగా వేయటము. కటివస్తి అంటే నడుము దగ్గర పిండి లాంటిది చేసి కొన్ని ఆయిల్స్ని దారలాగా వేయటము, కొన్ని మందుల్ని పొట్లీలాగా చేసి అప్లై చేయటం వల్ల అక్కడ ఎప్పుడైతే మందుని అప్లై చేస్తామో ఆ వేసిన ఆయిల్, ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది సైంటిఫిక్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే, జనరల్గా మనం వేసిన 1 లీటర్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వదు. స్కిన్ సెల్స్ అనేవి, స్కిన్ పోర్స్ అనేవి ఒక 10-15 ml ఎవ్రీడే ఆ మెడికేటెడ్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే అక్కడ ఆక్సిజనేషన్తో పాటు రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మీకు డౌట్స్ ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు ఆయుర్వేద వైద్యులుగా మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ మొదటి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అప్లై చేస్తాం. సో వీటి వల్ల చాలా మటుకు మనము స్పైన్ వచ్చేసింది, ప్రాబ్లం వచ్చేసింది అని చాలా డీలా పడిపోతుంటారు. కంగారు వచ్చేస్తుంది అంటే నడవలేనేమో అనే భయంతో కూడా ఉంటారు. సో ఈ భయాల్ని పక్కన పెట్టి సరైన ఔషధాలతో ఆయుర్వేద వైద్యుడిని కలిసి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వీటి కాంప్లికేషన్స్ నుంచి, ఎందుకంటే కాంప్లికేషన్స్ అంటే మీరు చూస్తే స్పైనల్లో, లోవర్ స్పైన్లో ఎఫెక్ట్ పడినప్పుడు బ్లాడర్ కంట్రోల్ కూడా తప్పుతుంది. సో అంతవరకు కాకుండానే ఆయుర్వేద వైద్య చికిత్సలు తీసుకోగలిగితే తప్పకుండా వీటికి గుణం ఉంటుంది. మనం మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. Thanks. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.